కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 5వ భాగం. నిజానికి తనకి పల్లెటూళ్ళంటే చిరాకు. సుభద్ర బలవంతం మీద వచ్చాడిక్కడికి. కానీ ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణం హాయిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ప్రశాంతమైన జీవితం, నిర్మలమైన పరిసరాలు. మాట్లాడవేం గోపి? నాకు ఈ ఊరు ఎంతో నచ్చింది సుభా. మీ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు అన్నీ నాకెంతో హృద్యంగా కనిపిస్తున్నాయి. జీవితం అంతా ఇక్కడ గడిపేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తోంది ఈ వాతావరణం చూస్తూ ఉంటే. కానీ అది సాధ్యమంటావా సుభా? సన్నగా వణికింది గోపి గొంతు. సుభద్ర వెంటనే సమాధానం చెప్పలేదు. మెల్లగా లేచి వచ్చి గోపి వెనుగ్గా నిలబడి అతని మెడ చుట్టూ చేతులు వేసి, గోపి, నిజంగా ఇక్కడే ఉండిపోతావా? గోపి తలెత్తి సుభద్ర కన్నులోకి చూశాడు. ఆ చూపుల్లో అనిర్వచనీయమైన భావాలెన్నో నిబిడీకృతమై ఉన్నాయి. అదే సమయంలో గొర్రెల మంద ఒకటి ఏటి ఒడ్డు నుంచి పరుగు తోటవైపుగా నడిచిపోతోంది. హే హే అంటూ వాటి వెనకే నడిచిపోతున్నాడు ఎలమంద. 2 అల్యూమినియం గిన్నెల నిండా గంజి అన్నం అంబలి నింపుకొని ఉగ్గాం కట్టి చేత్తో పట్టుకున్నాడు. వాడి ఆకారం వింతగా ఉంది. మొలకి వెండి గోవతాడు, మెడలో వెండి కంటె, చేతులకి వెండి కడియాలు, వెండి ఉంగరాలు, దండలకి తావీజులు, ముక్కు కమ్మి, నోట్లో ఉన్న చుట్ట తీసి ఓసారి వీళ్ల వైపు చూసి కింద ఉమ్ము ఊసి మళ్ళా చుట్ట నోట్లో పెట్టుకుని సాగిపోయాడు ఎలమంద. సరుగుడు తోట అవతల ఉన్న నాయుడిగారి పొలంలో మంద ఆపడానికి వెళుతున్నాడు వాడు. గొల్లవాళ్లలో ఎలమంద మంచి ఆస్తిపరుడు. అప్పుడప్పుడు వాడు భద్రమ్మగారి దగ్గర కూర్చుని కష్టసుఖాలు చెప్పుకుపోతూ ఉంటాడు. ఎందుకో వాడు తమని ఆ దృశ్యంలో చూడడం ఇబ్బంది కలిగించింది సుభద్రకి. వీడు కానీ నానమ్మతో లేనిపోనివి చెప్తే. ఎలమంద వెళ్ళిపోయాడు. గోపి వచ్చి 2 రోజులైంది. ఈ 2 రోజులు అతను అత్యవసరమైనప్పుడు తప్ప కిందకి దిగి రాలేదు. అతని భోజనాలన్నీ సుభద్ర మేడ మీదకు అమరుస్తోంది. ఆ కుర్రాడు మనవాళ్లే కదా, లోపలికి రమ్మని రాదు భోజనానికి అన్నారు భద్రమ్మగారు. కానీ సుభద్ర అందుకు అంగీకరించలేదు. గోపికి మొహమాటం నానమ్మ, అందరితో కలిసి భోంచేయుడు. గోపి మనసు చివుక్కుమంది. సుభద్ర తనని ఎలా చూస్తోంది? ఏమిటి ఆలోచిస్తున్నావు గోపి? సుభద్ర ప్రశ్నతో వాస్తవంలోకి వచ్చి, గోపి ఏం లేదు అని తడబడ్డాడు. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఏటిలోని కెరటాల చిరుసవ్వడులు అదే సమయంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుండి సంధ్యాకాలపు నగార వీణుల విందుగా వినబడసాగింది. గోపి నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని ఆ వెనుకనే ఉన్న మామిడి తోటలకు వెళదాం. నాన్న తాతయ్య ఏటికి సంధ్యావందనానికి వచ్చే వేళ అయింది. మనం ఇక్కడ ఇలా కూర్చుంటే బాగుండదు అంటూ గోపి చేయి పుచ్చుకు లేచింది సుభద్ర. మౌనంగా సుభద్రని అనుసరించాడు గోపి. దూరంగా వస్తున్న యజ్ఞనారాయణ దీక్షితుల్ని చూసి వడివడిగా అడుగులు వేస్తూ ఆలయం వైపుగా నడిచారు ఇద్దరు. ముందుగా నందీశ్వరునికి నమస్కరించి నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుని ఇంత విభూది నుదుటి దిద్దుకొని ఆలయం వెనుక ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్ళింది సుభద్ర. తోటంతా కాయలతో నిండుగా కనువిందుగా ఉంది. 2 బంగినపల్లి మామిడికాయలు కోసి గోపికోటి ఇచ్చి తనొకటి కొరికి తింటూ, గోపి, మా ఇంట్లో వాళ్ళ వల్ల నీకేమైనా ఇబ్బంది కలుగుతోందా అని ప్రశ్నించింది సుభద్ర. నో, అదేం లేదు. కానీ మీ నానమ్మగారి పద్ధతులు, డిసిప్లిన్, ఆవిడ వాగ్దాటి అంతా నాకు కొత్తగా ఉన్నాయి. ఏ కుటుంబంలోనైనా ఇలాంటి వారు ఒకరు ఉంటే కుటుంబ వ్యవస్థ సక్రమంగా సాగుతుంది. లేకపోతే నలుగురు 4 రకాలుగా తయారవుతారు. ఓకే, నీకు నచ్చినట్టేగా కొంటెగా చూసింది సుభద్ర. చిలిపిగా నవ్వాడు గోపి. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంట్లో అడుగుపెట్టిన మనవరాలను చూస్తూ, సుబ్బు, ఇప్పుడు టైం ఎంత అయిందనుకుంటున్నావు అంటూ గర్జించారు భద్రమ్మగారు. సుభద్ర హడలిపోయింది. వెంటనే ఏం సమాధానం చెప్పలేక నేలచూపులు చూస్తూ నిల్చుంది. సుబ్బు, ఇది పల్లెటూరు. సాంప్రదాయాలకి కట్టుబాట్లకి విలువనిచ్చే కుటుంబాలు మనవి. ఇంత రాత్రి వరకు షికార్లు, విహారాలు అంటూ తిరక్కపోతే చూసిన వారేమనుకుంటారు? పైగా బ్రహ్మణ్యం మనది. సంఘం దృష్టిలో ఏనాడు మనం చులకన కాకూడదు. ఫలానా భద్రమ్మగారి మనవరాలు ఇలాంటిది అని సమాజం వేలెత్తి చూపిస్తే నేను భరించలేను. ఆ కుర్రాడు వచ్చి 2 రోజులైంది కదూ, ఇక 2-3 రోజుల్లో అతన్ని వెళ్ళమని చెప్పు. నువ్వు
ఎంత కాలేజీలో చదువుకున్నా అది నీ చదువు వరకే పరిమితం కావాలి, అంతేకాని నాగరికత వెర్రితల్ల వేయరాదు. భద్రమ్మగారి గొంతు కంచుగంటలా మ్రోగింది. ఈ సంభాషణ జరుగుతూ ఉండగానే గోపి మెల్లగా మేడ మీదకి వెళ్ళిపోయాడు. సుభద్ర హృదయం బరువెక్కింది. కాళ్ళు చేతులు కడుక్కుందుకి పెరట్లోకి వెళ్ళింది. మాయిదారి కాలం, మా కాలంలో ఇలాంటివి ఎరుగుదుమా? సన్నమ్మగారి గుణుగుడు వినిపించింది పెరటి పంచగదిలోంచి. చిన్నగా నవ్వుకుంది సుభద్ర. వీళ్ళందరూ రక్షకాధికారులు తనకు. వీళ్ళందరికీ తన భద్రత కావాలి. పెరట్లోంచి సుభద్ర వచ్చేసరికి మధ్యసావిడి దగ్గర స్తంభం చాటున నిలబడిన దుర్గ, సుబ్బు తువ్వాలిందా అంటూ అందించింది. తువ్వాలతో కాళ్ళు చేతులు ముఖం తుడుచుకొని ఒక్కసారి మేడ మీదకు వెళ్ళి వెంటనే తిరిగి వచ్చింది సుభద్ర. ఏమే, భోజనం వడ్డించమంటావా అంటూ ప్రశ్నించింది దుర్గ. వద్దు, నేను భోజనం చేయను. కాసింత మజ్జిగ ఇస్తే తాగి పడుకుంటాను. ఈరోజు నాకు ముందే కడుపు నిండిపోయింది. సన్నని నీటితెర కదిలింది సుభద్ర కన్నుల్లో. సశేషం.